ఓం నమో వెంకటేశాయ. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుపూడి గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధి. మరి స్వామివారు చాలా దివ్యమైన దర్శనం ఇస్తూ ఉంటారండి ప్రతిరోజు. మరి ప్రతి శనివారం కూడా స్వామివారికి పాదుక పూజ జరుగుతుందండి. పాదుక పూజలో మన బూరుపూడి గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామ భక్తులు అనేక మంది తరలివస్తున్నారండి. ఆలయ ధర్మకర్తలైన అనంతాత్ముల బాలాజీ గారు, శ్రీమతి ఉషా గారు మరి మాధవ సేవతో పాటు మానవ సేవ కూడా చేస్తున్నారండి. శ్రీ గరికపాటి సుబ్బు గారు, శ్రీమతి అనంతాత్ముల బాలాజీ, శ్రీమతి ఉషా గారి ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని పెట్టి అనేక మంది మహిళలకు ఉచితంగా టైలరింగ్ నేర్పిస్తున్నారండి. మరి మహిళలకు ఇది మంచి అవకాశం. అనేక మంది ఈ ఉచిత టైలరింగ్ కేంద్రంలో మరి వచ్చి టైలరింగ్ నేర్చుకుంటున్నారండి. మరి ఇంత మంచి అవకాశం కల్పించిన బాలాజీ నాన్నగారికి, ఉషా అమ్మగారికి, సుబ్బు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అయితే టైలరింగ్ బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికేనండి, అన్ని వర్గాల వారికి మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పిందండి. ఏపీలో టైలర్లకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ఆదరణ 3.0 పథకం అమలుకు సిద్ధమైంది. ఈ పథకం కింద టైలర్లకు ఉచితంగా ఆధునిక కుట్టు మిషన్లు అందించనున్నారండి. అన్ని సామాజిక వర్గాల టైలర్లకు వర్తింపు చెందుతుంది ఈ పథకం. 1000 కోట్లతో భారీ పథకం. మరి అధికార నోటిఫికేషను, దరఖాస్తు వివరాలు త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉందండి. మరి ఇంకా అయితే నోటిఫికేషను, దరఖాస్తు రిలీజ్ చేయలేదండి. త్వరలోనే విడుదల అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఈ పథకం అధికారంగా నోటిఫికేషను వచ్చిన వెంటనే మీకు వీడియో చేసి పెడతానండి. అందరూ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోండి. మరి ఎవరు అనర్హులు, ఎవరో అర్హులు అనే విషయానికి వస్తే, గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళందరికీ కూడా వర్తిస్తుందండి. మరి వాళ్ళు కార్లు కానీ, ఐటీ రైట్స్ కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇల్లులు కానీ ఉన్నవారికి ఎవరికి కూడా వర్తించదండి. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, మరి సామాజికంగా వెనకబడిన వారందరికీ కూడా వర్తిస్తుందండి. మరి గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఎలా అయితే తల్లికి వందనం, ఫ్రీ గ్యాస్ బండ్లు ఎలా అయితే వస్తున్నాయో, ఈ పథకం కూడా అలాగే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుందండి. మరి ఈ పథకం కోసం ఇంకా మీకు అప్డేట్ త్వరలోనే ఇస్తామండి. ఇది ఒక మంచి అవకాశం.